ఏం చేయాలి? కృష్ణా జిల్లాలో ఒక విలేకరు పరిస్థితి ఇది. మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇదే విషయాన్ని మన సదస్సులో ఆంజనేయులు గారి దృష్టికి, వెంకటరావు దృష్టికి తీసుకెళ్ళాం. ఆఖరికి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన చెప్పింది ఏంటంటే, నాతో బాగా స్నేహితంగా ఉంటాడు, ఎందుకంటే మంచి వార్తలు రాస్తా ఆయన మీదనే బాగా గుర్తుండిపోతాను అనమాట. మా మిత్రుడు ఉన్నాడుగా అన్నాడు పక్కనే. అన్నాడు, ఏం చేయొద్దుగా నువ్వు, కోర్టు పో అన్నాడు. ఆయన మినిస్టర్ గారే కదా. ఎట్లా ఉంది సమస్య, దీన్ని ఎలా చేయొచ్చానంటే, అయ్యా నేను చెప్పాను 2008లో మీ చేతుల మీదకి ఇచ్చినటువంటి పట్టా పాత సారథి జర్నలిస్ట్ కాలనీ పెట్టాం, బోర్డు తుప్పు పట్టిపోయింది, మా పట్టాలు చదవబెట్టిపోయింది, ఇల్లు కట్టాం, అందులో నివాసం ఉంటున్నాం, మా పరిస్థితి ఏంటని అడిగాను. ఒకటే చెప్పాడు, మేమేం చేయలేం అన్నాడు. ఎందుకు అని అడిగాను. అధికారులు సరైన సమయంలో అంటారు కదా, జరిగిపోతూ ఉంటుంది అని, అలాగే చెప్పారు నాకు కూడా మాట. దాన్ని బట్టి పోవాలి, చట్టం ప్రకారం పోవాలి అని చెప్పారు. ఇప్పుడు చట్ట ప్రకారం మనం పోతున్నాం. అసలు